వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులకు ఏపీ హైకోర్టులో పెద్ద షాక్ తగిలింది. పల్నాడు జిల్లా మాచర్లలో జరిగిన టీడీపీ నేతల జంట హత్య కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామరెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. వెల్దుర్తి మండలం గుండ్లంపాడు గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వరరావుల హత్యలో పిన్నెల్లి సోదరుల ప్రమేయం ఉందని పోలీసులు ఆరోపించారు. ప్రత్యక్ష సాక్షి మరియు మృతుల బంధువు తోట ఆంజనేయులు ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదైంది. ఈ కేసులో మొత్తం 7 మంది నిందితులుగా పోలీసులు పేర్కొనగా 6గురిలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి A6, ఆయన సోదరుడు వెంకట్రామరెడ్డి A7గా ఉన్నారు. హత్య వెనుక పిన్నెల్లి సోదరుల ప్రణాళిక ఉందని, వారికి వ్యతిరేకంగా సాంకేతిక ఆధారాలు, ఫోన్ కాల్ రికార్డులు ఉన్నాయని అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టులో వాదనలు వినిపించారు. హత్యలో నిందితులను ప్రోత్సహించి వారికి హామీలు ఇప్పించింది పిన్నెల్లి సోదరులే. వీరు రాజకీయంగా, ఆర్థికంగా ప్రభావవంతులు కాబట్టి బెయిల్ ఇస్తే దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉందని ఏజీ వాదించారు. వాదనలు పూర్తి చేసిన తర్వాత హైకోర్టు జస్టిస్ వెనుతురుమల్లి గోపాలకృష్ణారావు తీర్పును రిజర్వ్ చేసి తాజాగా ముందస్తు బెయిల్ పిటిషన్ను కరాఖండిగా తిరస్కరించారు. దీంతో కేసు మరింత ఉత్కంఠ రేపుతోంది.